మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. బేడా అడవి ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో జవాను మృతి చెందగా మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో స్పెషల్ ఫోర్స్ అధికారులు యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహించారు. అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు మావోల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల ఘటనలో సిఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా మరో జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని హుటాహుటిన సమీపంలోని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. జవాన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. బేడా అటవీ ప్రాంతంలో బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో జవాన్ మృతి చెందగా మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో స్పెషల్ ఫోర్స్ అధికారులు యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహించారు. అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు మావోల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల ఘటనలో సిఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా మరో జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని హుటాహుట్న సమీపంలోని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. జవాన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, మొత్తంగా అయితే ఛత్తీస్గఢ్ దండకార్యంలో ఎన్కౌంటర్ జరిగినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఛత్తీస్గఢ్ మావోయిస్టుల మీద ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఛత్తీస్గఢ్ యొక్క ప్రభుత్వం కావచ్చు, ఉక్కు పాదాన్ని మోపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో నుండి మనం వరుస సంఘటనలు చూస్తూ ఉన్నాం. వరుసగా ఇప్పటి వరకు దగ్గర కొన్ని వందల మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. అయితే ఇందులో భాగంగానే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఏఓబి ప్రాంతంలో మావోయిస్టుల యొక్క కదలికలు ఉన్నాయని చెప్పి ఆలోచనతోటి యాంటీ నక్సల్ ఒకటి, తర్వాత స్పెషల్ ఫోర్స్ ఒకటి ఈ యొక్క వీళ్ళని కూంబింగ్ చేస్తూ వెళ్తున్నట్టు పరిస్థితిలో వాళ్ళ నక్సలైట్లకు మరియు మావోయిస్టులకు మరియు ఈ యొక్క సిఆర్పిఎఫ్ వాళ్లకు ఎదురు కాల్పులు జరిగినాయి. ఈ యొక్క ఎదురు కాల్పుల్లో ఒక జవాన్ మృతి చెందడం జరిగింది. మరొక జవాను కూడా గాయాలైనట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కానీ మావోయిస్టులను ఏరువేతకు మాత్రం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సంయుక్తంగా ఆపరేషన్స్ మొదలు పెడుతున్నాయి. దీనిలో విజయం సాధిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ అడవి ఏవో అంతా మాత్రం దినదినం ప్రతి రోజు కూడా భయాందోళనలతో లోనవుతుందని చెప్పుకోవచ్చు. కిరణ్మయి, అయితే శ్రీధర్, ఇంకా అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నట్టు తెలిసింది. అక్కడ ఏ విధంగా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్? అంటే ఎప్పుడైతే ఇక్కడ జవాను మృతి చెందాడు, జవానుకు గాయాలు జరిగినాయి అంటే అక్కడ మావోయిస్టులు ఉన్నదని చెప్పి సమాచారంతో వీళ్ళు వెళ్ళారు. కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ ఇంకా అదనపు బలగాలను కూడా నుంచి చుట్టుపక్కల మొత్తం కూడా సర్వెండింగ్ మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. క్షణక్షణం భయంగా ఉంది. ఏదైనా జరగవచ్చు, ఇంకా ఏదైనా జరగవచ్చు కిరణ్మయ్య. ఎందుకంటే మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఈ యొక్క బలగాలు ముందుకు పోతున్నాయి. కాబట్టి ఈ ఎన్కౌంటర్ ఇప్పట్లో కాకపోవచ్చు, ఇంకా కంటిన్యూషన్ అయిపోతుంది. ఏదైనా కానీ మావోయిస్టులు పట్టుకోవడానికి మాత్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. గాయపడిన జవాన్ పరిస్థితి ఏ విధంగా ఉంది శ్రీధర్? ప్రజెంట్ గా ఒక జవాన్ అయితే మృతి చెందాడు, మరొక జవాన్ అయితే గాయపడ్డాడని చెప్పి తెలిసింది మనకు. బుల్లెట్ తూలింది. అయితే దాన్ని హుటాహుటి వెంటనే పక్కన ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రజెంట్ గా అయితే పరిస్థితులు ఆయన యొక్క ఆరోగ్యం బాగుందని, అంటే ఎటువంటి ప్రాణాపాయం నుండి అయితే బయటపడ్డాడని చెప్పి చెప్పుకోవచ్చు. కిరణ్ భాయ్. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.